వెల్కమ్ టు డిఎస్సి బడీ ఛానల్. ఈ వీడియోలో అయితే నిన్న ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అయితే చూసాం కదా. సో 60 బిట్స్ అయితే చూసాము. నెక్స్ట్ 61 బిట్స్ నుంచి కంటిన్యూ అయితే చేద్దాము. సో ఫస్ట్ బిట్ వచ్చి ఈలియడ్ మరియు ఒడిస్సీ అనే పురాతన గ్రంథాలని రాసిన వారు. సో ఈలియడ్ మరియు ఒడిస్సీ అనే పురాతన గ్రంథాలను రాసిన వారు ఎవరని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి అయితే మనకి గ్రీకులు. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి పునర్జీవన కాలంలో కళారంగంలో త్రిమూర్తులుగా ప్రసిద్ధి చెందిన వారు ఎవరు అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి అయితే మనకి సోక్రటీస్, అరిస్టాటిల్, ప్లాటో. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి అక్బర్ ఆస్థానంలోని ప్రసిద్ధి చెందిన సంగీత విద్వాంసుడు. అక్బర్ ఆస్థానంలో ప్రసిద్ధి చెందిన సంగీత విద్వాంసుడు ఎవరు అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి మాల్వా బజ్ బహదూర్. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రాచీన కాలంలో వైద్య శాస్త్ర పితామహునిగా పేరొందినది. సో ఎవరంటే హిప్పోక్రటీస్. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రస్తుత 3 అంచెల స్థానిక స్వపరిపాలనా పద్ధతిని సూచించినది ఎవరు అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి బల్వంత్ రాయ్ మెహతా కమిటీ. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి మనకి సర్పంచ్ ఈ విధంగా ఎన్నుకోబడతాడు అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి గ్రామ సభచే ప్రత్యక్షంగా ఎన్నుకోబడతాడు. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి కార్యనిర్వాహక శాఖలో అంతర్భాగం కానిది. కార్యనిర్వాహక శాఖలో అంతర్భాగం కానిది అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి సభాపతి. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి రాష్ట్రపతికి ఈ అధికారం లేదు. రాష్ట్రపతికి ఈ అధికారం లేదు అన్నారు. సో ఏ అధికారం అంటే రాజ్యసభను రద్దుపరచడం. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి పటములో చేతులతో చూపుతున్న గుర్తు ఈ కింది వానలో దేనిని సూచిస్తుంది అని అడిగారు. సో ఇక్కడ ఇచ్చిన ఈ గుర్తు అనేది దేన్ని సూచిస్తుంది అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి కుడి నుండి వచ్చే వాహనాలను రమ్మని పిలవడానికి గుర్తు. కుడి నుండి వచ్చే వాహనాలు రమ్మని పిలవడానికి గుర్తు. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి మరణ రేటులో తగ్గుదల అనేది ఏంటి అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి సాంఘిక సూచిక. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి విదేశీ మారక నిల్వల సంరక్షణకర్త ఎవరు అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి రిజర్వ్ బ్యాంక్. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి రాబడుల కంటే వ్యయాలు ఎక్కువగా ఉంటే ఆ బడ్జెట్ని ఏమంటారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి లోటు బడ్జెట్. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి దేశ విభజన వల్ల భారతదేశపు సేద్యపు భూమిలో ఎంత శాతాన్ని కోల్పోయింది. సో దీని ఆన్సర్ వచ్చి మనకి 31%. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి 2వ పంచవర్ష ప్రణాళిక దీనికి ప్రాధాన్యత ఇచ్చింది అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి పరిశ్రమలు. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రణాళికా సంఘం ఏర్పాటు చేయబడినది. ప్రణాళిక సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి 1950. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది. ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన కార్యాలయం అనేది
ఎక్కడ ఉంది అని అడిగారు. సో ఇది న్యూయార్క్లో ఉంది. న్యూయార్క్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి మన రాజ్యాంగంలోని ఏ ప్రకరణం అంటరానితనాన్ని నిషేధిస్తుంది? సో ఏ ఆర్టికల్ ప్రకారం అంటరానితనాన్ని అనేది నిషేధిస్తుంది అని అడిగారు. సో 17వ ప్రకరణం ఆర్టికల్ 17 ప్రకారం అంటరానితనం అనేది నిషేధించబడింది. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఆంధ్రప్రదేశ్లోని మొత్తం మండలాల సంఖ్య. ఆంధ్రప్రదేశ్లోని మొత్తం మండలాల సంఖ్య అన్నాడు. సో ఇదైతే ప్రీవియస్ బిట్ కాబట్టి ఇప్పుడు ఆన్సర్ అనేది చేంజ్ అవ్వచ్చు. సో అప్పటి ఆన్సర్ వచ్చి మనకి 1104. నెక్స్ట్ బిట్ వచ్చి విధానసభలోని సభ్యుల సంఖ్య దీనిపై ఆధారపడి ఉంటుంది. సో దేని మీద ఆధారపడి ఉంటుంది? రాష్ట్ర జనాభా మీద. రాష్ట్ర జనాభా. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రపంచ లిఖిత రాజ్యాంగాలన్నింటిలో పెద్దది. సో ఏ రాజ్యాంగం పెద్దది? లిఖిత రాజ్యాంగాలన్నింటిలో వచ్చి కూడా మన భారత రాజ్యాంగం అనేది పెద్దది. సో భారత రాజ్యాంగం. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి లౌకిక రాజ్యం అంటే. లౌకిక రాజ్యం అంటే అన్నారు. సో లౌకిక రాజ్యం అంటే ఏంటి? మత ప్రమేయం లేనిది. మత ప్రమేయం అనేది లేనిది. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి వ్యవసాయం మీద ఆధారపడి ప్రాముఖ్యతగాంచిన పరిశ్రమలలో భారతదేశంలో 2వ స్థానం వహిస్తున్నది. సో దీని ఆన్సర్ మనకి వచ్చి గోధుమ. 2వ స్థానంలో ఉన్నది గోధుమ. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఈ కింది వాణిలో ప్రాథమిక పరిశ్రమ అని దేనిని అనవచ్చును అని అడిగారు. ప్రాథమిక పరిశ్రమ అని దేనిని అనవచ్చును? సో మత్స్య పరిశ్రమని ప్రాథమిక పరిశ్రమ అని అనవచ్చు. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి భారతదేశం మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన ఉపగ్రహం అని అడిగారు. సో ఏ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టారు? మొట్టమొదట ఆర్యభట్ట. ఆర్యభట్ట. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. మన నెక్స్ట్ బిట్ వచ్చి ద్వంద్వ పౌరసత్వం గల దేశం. ద్వంద్వ పౌరసత్వం గల దేశం ఏదని అడిగారు. సో ద్వంద్వ పౌరసత్వం గల దేశం ఏదంటే యుఎస్ఏ. యుఎస్ఏ. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి 1956వ సంవత్సరంలో మన దేశంలోని రాష్ట్రాలను ఏ ప్రాతిపదికపై వ్యవస్థీకరించారు? సో భాషాపరంగా వ్యవస్థీకరించడం జరిగింది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. భాష. నెక్స్ట్ బిట్ వచ్చి ఈ కింది వాణిలో విలుప్త అగ్నిపర్వతానికి ఉదాహరణ. విలుప్త అగ్నిపర్వతానికి ఉదాహరణ అని అడిగారు. సో దీనికి ఆన్సర్ వచ్చి మనకి కిలిమంజారో. కిలిమంజారో. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి అత్యధిక లవణీయత గుర్తించబడిన సముద్రం. అత్యధిక లవణీయత గుర్తించబడిన సముద్రం అని అన్నారు. సో దీని ఆన్సర్ వచ్చి ఎర్ర సముద్రం. ఎర్ర సముద్రం. సో మనకి అత్యధిక లవణీయత గుర్తించబడిన సముద్రం వచ్చి ఎర్ర సముద్రం. సో నెక్స్ట్ బిట్ వచ్చి ప్రపంచంలో అత్యధిక వర్షపాతం సంభవించే ప్రదేశం. వయలీలి శిఖరం. సో దీని ఆన్సర్ వచ్చి మనకి వయలీలి శిఖరం. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రపంచంలోకెల్లా అత్యంత లోతైన మంచినీటి సరస్సు ఏదని అడిగారు. సో మంచినీటి సరస్సు వచ్చి మనకి బైకాల్ సరస్సు. బైకాల్ సరస్సు. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్ వచ్చి మనకి దక్షిణ భారతదేశంలో గ్యాస్ నుండి ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేసే ప్రదేశం. సో దీనికి ఆన్సర్ వచ్చి విజయేశ్వరం. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి 7వ అలీనా రాజ్యాల సదస్సు. 7వ అలీనా రాజ్యాల సదస్సు 1983లో ఇక్కడ జరిగింది అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి న్యూఢిల్లీ.
న్యూఢిల్లీ. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ నుండి లోక్సభకు ఎన్నుకోబడే సభ్యుల సంఖ్య. సో దీని ఆన్సర్ వచ్చి మనకి 42 మెంబర్స్. 42. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఉత్పత్తి కారకాల దృష్ట్యా నికర జాతీయోత్పత్తి అనగా. ఉత్పత్తి కారకాల దృష్ట్యా నికర జాతీయోత్పత్తి అనగా అని అడిగారు. సో దీనికి ఆన్సర్ వచ్చి మనకి జాతీయ ఆదాయం. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి 1991 సంవత్సరపు జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అక్షరాస్యత శాతం. దీని ఆన్సర్ వచ్చి మనకి 52.11%. 52.11% అన్నమాట. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి 11వ లోక్సభ సభాపతి ఎవరు అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి పిఎం సంగ్మ. పిఏ సంగ్మ. నెక్స్ట్ బిట్ వచ్చి భారతదేశ ప్రామాణిక కాలం ఈ రేఖాంశం ఆధారంగా నిర్ణయించబడుతుంది అని అడిగారు. సో దేని ప్రకారం నిర్ణయించబడుతుంది? 82.5 degrees తూర్పు రేఖాంశం. 82.5 degrees తూర్పు రేఖాంశం. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి రాష్ట్రానికి మూలాధారమైన పన్ను ఏది అని అడిగారు. రాష్ట్రానికి మూలాధారమైన పన్ను ఏది అని అడిగారు. సో మనకు ఆన్సర్ వచ్చి అమ్మకపు పన్ను. అమ్మకపు పన్ను. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి కింది వాణిలో ప్రత్యేక తపాలా బిల్ల కాక సామాన్య తపాలా బిల్ల ఏది? దీని ఆన్సర్ వచ్చి కవరుపై అతికించే బిల్ల. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగ ప్రవేశికకు చేర్చబడిన అంశం. దీనికి ఆన్సర్ వచ్చి సామ్యవాద. సామ్యవాద. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి నర్మదా మరియు తపతీ నదులు పశ్చిమానికి ప్రవహించడానికి కారణం. పశ్చిమానికి ప్రవహించడానికి కారణం ఏంటని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి అవి బలహీన భాగాల వెంబడి ప్రవహించడం వలన. బలహీన భాగాల వెంబడి ప్రవహించడం వలన. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి చంబల్ ప్రాజెక్ట్ వలన లాభం పొందే రాష్ట్రాలు ఏవి అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి మధ్యప్రదేశ్, రాజస్థాన్. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఐజ్వాల్ దీని ముఖ్య పట్టణం. ఐజ్వాల్ అనేది దీని యొక్క ముఖ్య పట్టణం అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి మిజోరాం. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి జింబాబ్వే యొక్క పూర్వనామము. జింబాబ్వే యొక్క పూర్వనామం ఏంటని అడిగారు. దీని ఆన్సర్ వచ్చి మనకి రొడీషియా. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఎస్పాల్ కమిటీ ప్రధాన లక్ష్యం ఏంటి అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి విద్యార్థులపై భారాన్ని తగ్గించటం. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి రోడ్డు భద్రతా నియమములు అనే పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు ఈ పద్ధతిని అవలంబిస్తే విద్యార్థులకు చక్కగా అవగాహన అవుతుంది. సో ఏ పద్ధతిని ఉపయోగిస్తే విద్యార్థులకు చక్కగా అవగాహన అవుతుంది? ప్రాజెక్ట్ పద్ధతి. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి హెర్బర్ట్ సూచించిన బోధనా సోపానాలు వీరు సూచించిన సోపానాలతో పోల్చవచ్చును అని అన్నారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి మోరిసన్. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి పటంలో ఇవ్వబడిన ప్రదేశములను గుర్తించుట ఈ లక్ష్యం కిందకి వస్తుంది. సో దేని కిందకి వస్తుందంటే స్కిల్, నైపుణ్యం కిందకు వస్తుంది. నైపుణ్యం. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి భారతదేశంలో
పార్లమెంటు వ్యవస్థ అనే పాఠ్యాంశాన్ని బోధించడానికి అనువైన వ్యూహము అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి మాదిరి పార్లమెంట్. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి 5వ తరగతిలో సాంఘిక శాస్త్రాన్ని ఈ పేరుతో బోధిస్తున్నారు. దేని బోధిస్తున్నారంటే పరిసరాల విజ్ఞానం 1. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఈ కింది వానిలో సాంఘిక శాస్త్ర బోధన ఉద్దేశం కానిది. ఈ కింది వానిలో సాంఘిక శాస్త్ర బోధన ఉద్దేశం కానిదని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి విద్యార్థులు స్వయం ఉపాధి చేయడం. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి విద్యార్థి అనుభవం ద్వారా జ్ఞానాన్ని సంపాదించేందుకు దోహదపడే బోధనా పద్ధతి. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ప్రాకల్పన పద్ధతి. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి బ్యాంకులు వాని పనితీరు అనే పాఠ్యాంశాన్ని విద్యార్థులు అవగాహన చేసుకునేందుకు దోహదం చేసే కృత్యం. సో దీని ఆన్సర్ వచ్చి మనకి పాఠశాలల్లో సంచాయిక బ్యాంకుని ఏర్పాటు చేయటం. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఒకే అంశాన్ని ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత స్థాయిల్లో క్రమంగా నేర్చుకునే విధానము. ఒకే అంశాన్ని ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత స్థాయిలో క్రమంగా నేర్చుకునే విధానం అనేది ఏమవుతుందని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఏకకేంద్రీకృత విధానం. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.